ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎప్పటిలానే ఒక మంచి సందేశాన్ని మనందరి ముందుకు తీసుకొచ్చారు. మరి బాబాగారు పంపిన ఆ మంచి సందేశం ఏంటో ఆ సాయినాథుని మాటల్లోనే విందామా? తల్లి, ఒక్కసారి నీ బాబా చెప్పేది చూడగానే ఇది వినుబిడ్డ. ఎందుకు అంటే ఇది వినే ఆఖరి సమయంలో నీకు ఒక మంచి మార్గాన్ని చెబుతాను. నీకున్న సమస్యలకు ఒక ఉపాయం చెబుతాను. నమ్మి ఇప్పుడే ఇది విను అని బాబాగారైతే చెప్తున్నారు. మరి బాబాగారు మనకి ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారో, ఎలాంటి వార్తను తెచ్చారో, ఎలాంటి ఉపాయాన్ని అందజేయాలి అనుకుంటున్నారో ఆ సాయినాథుని మాటల్లోనే విందామా? తల్లి, ఇప్పుడే ఈ క్షణమే ఇది వినేసేయమ్మా. నీ జీవితానికి సరిపడ ఒక మంచి ఉపాయాన్ని నేను నీకు తెలియజేస్తాను. అర్థమైంది కదా? ఇప్పుడు నువ్వు ఎలా బ్రతకాలో నీకు తెలియక నువ్వు కంగారు పడుతున్నావు కదా? ఎందుకు తల్లి? నీకు ఒక్క ముఖ్యమైన విషయం చెబుతాను విను. గూటి నుంచి ఆహారం కోసం బయటకు వెళ్ళే పక్షులు భయపడుతూ బయట ఏం జరుగుతుందో, అసలు నేను తిరిగి వస్తానో లేదో అని భయపడుతూ కూర్చుంటే వాటికి ఆహారం ఎలా దొరుకుతుంది చెప్పు? వాటి కడుపు ఎలా నిండుతుంది చెప్పు తల్లి? అందుకే నువ్వు కూడా ఆ పక్షుల్లానే ఏం జరిగినా సరే ధైర్యంగా ఉండు, ముందుకు వెళ్ళు. ఖచ్చితంగా నీకు కూడా మంచే జరుగుతుంది. నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అది తప్పకుండా నీ దగ్గరకు వచ్చే తీరుతుంది. ధైర్యంగా ఉండు బిడ్డ. ఎప్పుడైనా సరే తల్లి, నోటికి ఏదొస్తే అది మాట్లాడే వారికి నువ్వు కాస్త దూరంగా ఉండడమే నీకు మంచిది. ఎందుకంటే అటువంటి వాళ్ళు ఎన్నాళ్ళ బంధాన్నైనా సరే ఒకే ఒక్క మాటతో తెంచేస్తారమ్మా. కాస్త జాగ్రత్తగా ఉండు బిడ్డా. నీకొకటి చెప్పనా? కరెన్సీ నోట్ అనేది నలిగినంత మాత్రాన దాని విలువ తగ్గిపోతుందా? చిత్తు కాగితమని పడేస్తారా? లేదు కదా. అలానే ఇప్పుడు నువ్వు ఓడిపోయినంత మాత్రాన జీవితమేం ఆగిపోదమ్మా. ధైర్యంగా ముందుకు వెళ్ళు. ఖచ్చితంగా నీకు కూడా ఒక మంచి దారి దొరుకుతుంది. నీ బాబాని చెప్తున్నారు కదా, ఇక ప్రశాంతంగా ఉండు బిడ్డ. ఈరోజు నీకు ఒక రహస్యాన్ని చెబుతాను విను తల్లి. నువ్వు ఎంత తక్కువ ఆశపడతావో నీకు అంత ప్రశాంతత లభిస్తుంది. నువ్వు ఎంత తక్కువ ఇతరులతో మాట్లాడతావో నీకు నీ మాటకి అంత విలువ ఉంటుంది. నువ్వు ఇతరులపై ఎంత తక్కువ ప్రేమను చూపిస్తావో నీకు అంత మనశ్శాంతి దొరుకుతుందమ్మా. అర్థమైంది కదా తల్లి? నాకు అన్నీ మంచిగా జరుగుతాయి బాబా, అలా జరిగేలా చెయ్యి అని చెప్పి నువ్వు మంచిగా ఆలోచించు. ఖచ్చితంగా నీకు మంచే జరుగుతుంది బిడ్డ. అప్పుడే కదా నువ్వు ప్రశాంతంగా ఉండగలవు. ఇలా నువ్వు ప్రశాంతంగా ఉండడం వల్ల నీకు మంచిగాను నిద్ర పడుతుంది. ఇంకా నీ లక్ష్యంపై నువ్వు దృష్టి పెట్టగలవు. అలానే నీ ఆరోగ్యం కూడా కుదుట పడుతుందమ్మా. జీవితంలో జరిగే ప్రతి సంఘటనను గుణపాఠంగా నేర్చుకో. ఎందుకంటే ఇప్పుడు ఒకరు నిన్ను బాధ పెట్టారు అంటే వాళ్ళ నుంచి నువ్వు ఏదో ఒకటి నేర్చుకోవచ్చు. దాని నుంచి నువ్వు జీవితంలో ఎలా నడుచుకోగలవో నీకు అర్థమవుతుంది బిడ్డ. ఒక్కటి చెప్పనా తల్లి, నీకు ఒక సమస్య వస్తేనే కదా నీలో ఉన్న బలం బలహీనత నీకు తెలిసేది. ఆ సమయంలో గెలిస్తేనే ఆనందపడు. ఒకవేళ ఓడిపోయావా అది అనుభవంగా మార్చుకో. ఇదే తల్లి జీవితం అంటే. ఇలా నీ జీవితాన్ని అర్థం చేసుకొని బలాన్ని బలపరుచుకొని అనుభవాన్ని సరిచేసుకొని జీవించు. అప్పుడే గెలుపు నీ సొంతం అవుతుంది. మరుక్షణమే నీ కోరికలన్నీ తీరిపోతాయి. ఇక నువ్వు ఆనందంగా జీవించగలవమ్మా. ధైర్యంగా ఉండు తల్లి. ఒక్కటి చెబుతాను విను. భూమిలో ఒక విత్తనం వేస్తేనే కదా అది పెరిగి పెద్దయి పూలు పూచి కాయలు కాసి పండ్లుగా మారేది. అలానే నువ్వు కూడా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు. అది చిన్న విత్తనం అంత పనైనా సరే ఏదో ఒక రోజు ఆ చిన్న విత్తనమే పెద్ద చెట్టులా ఎలా అయితే మారుతుందో అలానే నువ్వు చేసే చిన్న పని కూడా నీ భవిష్యత్తులో నీకు ఎంతో మంచిగా చేస్తుంది. పెద్ద పనిగా అది మారుతుంది తల్లి. అర్థమైంది కదా? ధైర్యంగా ఉండమ్మా. నీకు ఇంకొకటి చెబుతాను తల్లి, ఈ మాటని అస్సలు మర్చిపోకు. కొంతమంది నాలుకలు నాగజముడు ముళ్ళు కంటే ప్రమాదకరమైనవి. వారి మాటల తూటాలకు అయిన గాయాలు ఈ జన్మకే కాదు తల్లి, మరో జన్మకు కూడా అస్సలు మానవు.
కాబట్టి బిడ్డ, వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండు. ఎవరి జోలికి కూడా నువ్వు అస్సలు వెళ్ళకమ్మా. అనవసరమైన విషయాల్లో అస్సలు తలదూర్చకు తల్లి. అలా తలదూర్చి వాళ్ళ చేత ఒక మాట అనిపించుకొని నువ్వు బాధపడడం ఏమైనా న్యాయమా చెప్పు? దానివల్ల నీకేతనా వస్తుందా చెప్పు? లేదు కదా. అందుకే నీ పని నువ్వు చేసుకో. అనవసరమైన విషయాల్లో అస్సలు తలదూర్చకు. అలానే నువ్వు ఇతరులకు సాయం చేస్తూ ఉండు బిడ్డ. నీకు ఇంకొకటి చెప్తానమ్మా, నువ్వు ఒక కోరిక కోరగానే అది వెంటనే తీరలేదు అని నా మీద నమ్మకాన్ని కోల్పోతే ఎలా? దానికంటూ ఒక సమయం రావాలి కదా. నీకంటూ ఒక మంచి రోజు రావాలి కదా. మరి ఎప్పుడు బాబా రోజు చెబుతూనే ఉన్నారు, మరి ఎప్పుడు నాకు మంచి రోజులు అని అడుగుతున్నావా? లేదు తల్లి, ఖచ్చితంగా నీకైన రోజు తప్పకుండా వస్తుంది. ఎందుకంటే నువ్వు నేను చెప్పినట్లుగా మంచి దారిలో నడుచుకుంటున్నావు కదా. అందుకే నీకు అన్నీ కూడా శుభమే జరుగుతాయి తల్లి. నీ బాబాని నమ్మిన వాళ్ళకి ఎప్పుడూ కూడా అస్సలు అన్యాయం జరగదమ్మా. నువ్వు ఎలాంటి భయము పెట్టుకోకుండా ఆనందంగా సంతోషంగా జీవించు తల్లి. నీ బాబా నీకు తోడు ఉన్నంత వరకు ఎలాంటి దిగులు భయము అసలు నీ దగ్గరికి రానివ్వకు. ప్రశాంతంగా ఉండు. నీ బాబా ఉన్నారు కదా. ఇక నీకెందుకు తల్లి దిగులు భయము చెప్పు? నీకు ఏది కావాలన్నా సరే సమయానుగుణంగా అన్నీ నేను అందిస్తాను. నువ్వు ఎప్పుడు కూడా ఒకరి ముందు చేయి చాచాల్సిన అవసరం లేదమ్మా. చివరిగా ఒకటి చెబుతాను విను తల్లి. ఎవరి ముందు ఎవరిని కూడా నువ్వు ఎప్పుడూ కూడా ఒకరితో నిన్ను నువ్వు పోల్చుకోవద్దు. నీకు కావాల్సింది మంచిగా నేను మారుస్తాను కదా. నీకు చేతనైనంత వరకు నువ్వు చెయ్యి, మిగతాది నీ బాబాకు అప్పగించు. ఖచ్చితంగా నీ జీవితాన్ని నువ్వు అనుకున్నట్లు మారుస్తాను. అలా కాకుండా నీ జీవితంతో ఇంకొకరి జీవితాన్ని నువ్వు పోల్చుకొని నువ్వు అలానే ఉండాలి అని చెప్పి అనుకుంటే ఎలా తల్లి? అలా ఒకరితో నువ్వు పోల్చుకున్నావు అంటే నీ జీవితాన్ని నువ్వే చిక్కుల్లోకి నెట్టేసుకున్నట్లే. అర్థమైంది కదా బిడ్డ? నువ్వు ఎలా జీవించాలో నీకు ఒక ఆలోచన వచ్చింది కదా. ఇతరులతో ఎలా ఉండాలి, ఎక్కడ ఎలా మసులుకోవాలో ఇప్పటికైనా నీకు అర్థమైంది కదా. ఇక హాయిగా ప్రశాంతంగా ఉండు తల్లి అని బాబాగారితో చెప్తున్నారండి. చూశారు కదండి, ఈరోజు బాబాగారు మనందరి కోసం ఒక మంచి ఉపాయాన్ని తీసుకొచ్చారు. ఎవరితో ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలో చెప్తున్నారు. అలానే మనం ముందుకు ఎలా సాగాలి, ఓటమి వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలో అన్నీ బాబాగారు మనకి మన తండ్రిలా అన్నీ అయితే చక్కగా చెప్పారన్నమాట. ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం, ఈ మంచి ఉపాయం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరొక మంచి బాబాగారి సందేశంతో మీ ముందుకైతే వస్తానండి. అంతవరకు సెలవు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.